పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టెన్ నందు నేను ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఏంటంటే మన రాష్ట్రంలో వివిధ పరిస్థితులకు అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. అంటే మన రాష్ట్రంలో సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ముంపుకు గురవుతుంది, ఒక 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చౌడుకు గురవుతుంది, కొంత మొదర్నారు వేసే ప్రాంతాలు ఉన్నాయి. అలాగే యథ పద్ధతిలో సుమారు 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. సో ఈ ప్రత్యేక పరిస్థితులకి ఎలాంటి రకాలు వేసుకోవచ్చు అనేది గమనిద్దాం. మనకి ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో తాత్కాలిక ముంపు, మధ్యస్థ ముంపు అని చెప్పొచ్చు. మనకంటే ముంపు తాత్కాలికం అంటే ఆకు పూర్తిగా మునిగిపోయి నీళ్లు బయటకు లాగటము, మధ్యస్థ ముంపు అంటే ఎప్పటికప్పుడు నీళ్లు అడుగున్నర మేర నిలబడటం. అలాగే మనకి మొలక దశలో ముంపు అంటే విత్తిన దగ్గర నుంచి చేను మునిగిపోవటం అనేది ఒక సమస్య. అలాంటప్పుడు మనకి ఆ మొలకల దశ నుంచి తట్టుకునేదంటే ఒక MT 1148 మొలక దశలో తట్టుకుంటుంది. తర్వాత పిలకల దశలో మనకు 10 రోజులు తట్టుకుంటుంది. అయితే MT 1232 అనే రకం ఏంటంటే మనకి విత్తిన 14 రోజుల నుంచి 70 రోజులు ఎప్పుడైనా సరే తాత్కాలిక ముంపు అంటే 2 వారాల పాటు ఆకు కూడా కనపడకుండా మునిగిపోయినా కూడా నీళ్ళు లాగేసినా కూడా మనకి ఆ 1232 అనే రకం పనిచేస్తుంది. సో ఇది 140 రోజుల్లో ముంపు తట్టిన రకాలు గమనిస్తే మనకి MT 1140 భీమా అనే రకం, MT 1232 వేసుకోవచ్చు. అలాగే మనకి దీర్ఘకాలిక రకాలు 150 రోజులు వచ్చేసరికి MT 1064, అమర, అలాగే క్షీర MT 1172 అనే రకం కూడా వేసుకోవచ్చు. ఇవి ఎరుపులు. అలాగే వర్ష అనే రకం MT 1223 ఈ రకాలు కూడా వేసుకోవచ్చు. అయితే మునిగిన పొలాల్లో కనుక విత్తనం వెంటనే మునిగితే కనుక నీళ్లు తీసేసుకోవాలి బయటికి వీలున్నంత వరకు. అలాగే మనకి పిలకల దశలో కనుక 5 రోజుల కన్నా ఎక్కువ మునిగిపోతే చనిపోతాయి కాబట్టి 5 రోజుల లోపే మునిగితే కనుక నీళ్లు తీసేసిన తర్వాత నార్మల్ అయితే 5 సెంట్ల నార్మల్కి 1 kg యూరియా, 1 kg పొటాషియం వేసుకోవడం లేదా బ్యావిస్టిన్ స్ప్రే చేసుకుంటే నారు త్వరగా మళ్ళీ వేగంగా పుంజుకుంటుంది. అదే పిలకల దశలో అయితే కనుక బూస్టర్ డోస్గా ముంపు తీత తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియా, 20 కిలోల పొటాషియం వేసుకుంటే మొన తిరుగుతుంది. కాబట్టి ముంపు తట్టిన రకాలతో పాటు యాజమాన్య పద్ధతులు పాటించాలి. అలాగే చౌడు ప్రాంతాలు చూసుకుంటే మనకి చౌడులో కూడా మనకి మన మార్టెన్ నుంచి అలాగే మచిలీపట్నంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి సార్వాకి వచ్చేసరికి మనకి దీర్ఘకాలిక 150 రోజులు అయితే MT 1061 అనే రకం వేసుకోవచ్చు. 140 రోజుల్లో అయితే కనుక మనకి MCM 100 ఇదేంటే మధ్యస్థ సన్నగింజ రకాలు. అదే మిక్కిలి సన్నగింజ రకాలు అయితే MCM 103, 140 రోజులు వస్తే MCM 125 అయితే ఇది ఉరక మూలు అంటారు కదా, చౌడు మునక 2 వచ్చే ప్రాంతాలకి ఈ MCM 125 అనే రకం వేసుకోవచ్చు. అదే దాళవాలో అయితే MTU 1293, 1290 రకాలు వేసుకోవచ్చు. సో చౌడు భూములు ఏంటంటే మనం తప్పనిసరిగా జీలుగా లాంటివి వేసుకుని కలిగి ఉండాలి. తరచూ కూడా తీపి నీరు పెట్టి మారుస్తూ ఉండాలి. మనకి ఊడ్చిన తర్వాత 15 రోజులకి 20 రోజులకి తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ అనేది స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి శ్రీకాకుళం అటువైపు ఏంటంటే ముదర్నారు ఎక్కువగా ఊడుస్తారు కాబట్టి దీర్ఘకాలిక రకాలే ఈ ప్రాంతాలకి. అంటే ఏ ప్రాంతానికి నీళ్ళు అందవో వాళ్ళు ముదర్నారే ఊడ్చుకోవాలి. అలాంటి ప్లేస్లో మనకి 1061 అంటే ఇందిరా కానీ, శ్రీకాకుళం సన్నాలు కానీ, అమర 1318, BBD 240 రకాలు వేసుకోవచ్చు. ఇటీవల సేంద్రీయ వ్యవసాయం పెరుగుతున్న నేపథ్యంలో మనకి సేంద్రీయ వ్యవసాయానికి సామమూషి వేస్తుంటారు. వాటితో పాటు 1190, MCM 103, MCM 125, అలాగే స్వర్ణ 1318 రకాలు కూడా తక్కువ ఎరువులతో పండే రకాలను తెలియజేస్తున్నాం. వెద పద్ధతి ఎక్కువగా మన రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకి దుక్కి వెద పద్ధతి మనకి కృష్ణా డెల్టాను ఉత్తర కోస్తా దగ్గర ఉంది. దమ్ము చేసే వెద పద్ధతి దాళవాలో మన గోదావరి మండలంలో ఉంది. ఈ వెద పద్ధతికి చేను మీద పడని రకాలు చూసుకుంటే MT 1318, 1262, అలాగే MT 1140, కొత్తగా విడుదల చేసిన JMP 132, UTR 181, RGL 7016 రకాలు లాంటివి మనం 140 రోజుల కార్పంతులు వేసుకోవచ్చు. 150 రోజులు వచ్చేసరికి 1262, BBD 2082, 2090, BBD 270 రకాలు, 240 రకాలు వేసుకుంటే రైతులకి మంచి దిగుబడులు వస్తాయి. ఎక్కడైతే సార్వా ఆలస్యమయ్యి నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు 120 నుంచి 130 రోజుల కాల పరిమితి కల రకాలైన MT 1120 శ్రీధృతి రకం కూడా వేసుకోవచ్చు. అలాగే ఇది మామూలు ప్రాంతాల్లో కూడా మనకి వేసుకోవచ్చు. అలాగే 1293, 1290 నెల్లూరు మసూరి రకాలు కూడా మనకి ఆలస్యంగా వేసుకోవడానికి మనకి వస్తాయి. ఎప్పుడైనా ఈ ఎల్నినో ప్రభావంతో ఏమన్నా వర్షాభావ పరిస్థితులు వస్తే మనకి పిలకల దశలో అది చేను పాడవకుండా కొంతవరకు మనకి పొటాషియం నైట్రేట్ అంటే మల్టీక్యాన్ దొరుకుద్ది. అది లీటర్కి 10 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చౌడు భూముల్లో అంటే తరచూ నీరు మార్చుకోవడం వల్ల చౌడు తీవ్రతను తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతులు వివిధ పరిస్థితుల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో గమనించుకుని ఆ విధంగా చేపట్టడం వల్ల ఈ సవర వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు.